రేపు శుక్రవారం రోజు మర్చిపోకుండా గుమ్మం దగ్గర ఇది కాలిస్తే చాలండి. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ జీవితం మారిపోతుంది. మీ ఇంట్లో ఏంటంటే గనక లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుందన్నమాట. అలానే కాకుండా రేపు శుక్రవారం ఏకాదశి కూడా ఉంది కావున మీరేంటంటేనండి గుమ్మం దగ్గర ఇది కాలిస్తే మీ జీవితంలో ఉండే అష్ట కష్టాలు పోతాయి. ఇంటి పరంగా మీకు బాగా కలిసొచ్చి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదనమాట. ఈ పరిహారం చాలా చాలా శక్తివంతమైనది కాబట్టి తప్పక ఏంటంటే ఆచరించండి. ఈ పరిహారం ద్వారా మీకు మంచి జరుగుతుంది కానీ చెడైతే జరగదండి. చాలా మంచి అంటే ఫలితాలను కూడా మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు. ఈ పరిహారం ఏంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే మీ ఇంటి పరంగా ఉండే నెగిటివిటీని తీసేయడానికి ఉపయోగపడే పరిహారం. మన ఇంటిపైన చెడు ప్రయోగాలు జరిగినప్పుడు మనం ఏం చేయాలో అర్థం కాక బాధపడతాం కదా. అలాంటి వాళ్ళు శుక్రవారం పూట సాయంత్రం సంధ్యా సమయంలో అంటే 6 నుండి 7 గంటల మధ్యలో గుమ్మం దగ్గర ఇది కాలిస్తే చాలండి. మన జీవితం అనేది పూర్తిగా మారిపోయి మనకు మంచి ఫలితాలు కూడా ఉంటాయన్నమాట. రేపు ఏకాదశి శుక్రవారం ఉంది కాబట్టి ఎలాంటి నియమాలను ఆచరించాలి, ఏం పనులు చేసుకోవాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే శుక్రవారం ఏకాదశి వచ్చింది కాబట్టి ఈరోజు ఏంటంటే కనుక ఇంట్లో లక్ష్మీనారాయణను పూజిస్తే చాలా మంచిదండి. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయన్నమాట. అందుకే ఉదయాన్నే లేవండి, శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి, ఇంటిని వాకిలి శుభ్రం చేసుకోండి, గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టుకోండి, ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోండి. ఇల్లంతా కూడా క్లీన్ చేసేసి శుచిగా స్నానం చేయండి. అయితే స్నానం చేసేటప్పుడు నీళ్ళలో కొద్దిగంత పసుపుని కలుపుకొని స్నానం చేయండి. అలా స్నానం చేసిన తర్వాత ఏంటంటే మీరు గుర్తు పెట్టుకోండి, ఉతికిన వస్త్రాలు ధరించండి. నల్లటి వస్త్రాలు బ్లూ కలర్లో ఉండే బట్టలు ధరించకూడదు. మనకు దగ్గర ఉండే అంటే నార్మల్గా బట్టలు ధరించండి. అలా ధరించిన తర్వాత ఇంట్లో ఏంటంటే కనుక విష్ణు రూపంగా వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని క్లీన్ చేసుకోండి. మీ దగ్గర ఉండే పుష్పాలతో అలానే కాకుండా తులసిమాలతో చక్కగా అలంకరించండి. లక్ష్మీదేవిని కూడా అలంకరించండి. ధనానికి ఆదిదేవత అమ్మవారు కాబట్టి ఆ తల్లిని అలంకరించాలన్నమాట. అంటే ఎర్రటి పుష్పాలతో లక్ష్మీదేవిని కూడా అలంకరించండి. తదితర దేవతలను అందరినీ కూడా అలంకరించండి. శుక్రవారం కాబట్టి ఈరోజు లక్ష్మీ పూజ చేస్తే చాలా మంచిదండి. ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు. అలానే కాకుండా సిరి సంపదలు వెల్లువిరుస్తాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. ఎంత లేనివారైనా సరే శుక్రవారం లక్ష్మీదేవికి దీపం పెట్టడమైనా సరే జరుగుతూ ఉంటుంది కదా. అందుకే మీరు కూడా ఏంటంటే గుర్తు పెట్టుకొని చక్కగా లక్ష్మీదేవిని అలానే కాకుండా వెంకటేశ్వర స్వామిని కూడా నిష్ట నియమాలతో పూజ చేయండి. ఈ రోజు పిండి దీపం పెడితే చాలా మంచిదండి. కుదరకపోతే నార్మల్గానైనా సరే దీపం పెట్టుకోండి. అలా దీపం పెట్టిన తర్వాత ఏంటంటే గుర్తు పెట్టుకోండి, అందులో ఒక యాలకాయని తీసుకొని చేతిలో పట్టుకొని డబ్బు రావాలని, 4 వైపుల నుంచి కూడా ధనం ఆకర్షించాలని, ధన సమస్య ఏదైతే ఉంటుందో అది పూర్తిగా తొలగిపోవాలని చెప్పుకొని సంకల్పం చక్కగా యాలక్కాయని వేసేయండి, సరిపోతుందన్నమాట. అలా వేసేసిన తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక దీపం కొండెక్కిన తర్వాత యాలక్కాయని తీసేసి ఏదైనా ఒక చెట్టు మొదట్లో వేసుకోండి. అనంతరం వచ్చేసి ఇంట్లో ఇలా చక్కగా దీపధూప నైవేద్యాలతో పూజ చేసుకోండి. అలా పూజ చేసిన తర్వాత మీరు తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టడం, నీటిని సమర్పించడం, ప్రదక్షిణలు చేయటం, అలానే కాకుండా చక్కగా అమ్మవారిని నిష్ట నియమాలతో పూజించుకుంటే చాలా మంచిది. ఆ తల్లి మన ఇంట్లోనే కొలువు తీరుతుంది, మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ విధంగా చేసేసుకోండి ఇంట్లో. అలానే కాకుండా తులసి కోట దగ్గర కూడా పూజ చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. ఈరోజు ఉపవాసం ఉంటే మంచిది. కటిక ఉపవాసం చేయకూడదు. ఏదైనా పాలు పళ్ళు తీసుకుంటే చక్కగా ఉపవాసం చేసుకున్నా సరేనండి. మనకేంటంటే వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది, లక్ష్మీదేవి కటాక్షం కూడా మనకు అందుతుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఆ తర్వాత ఈ ఏకాదశి రోజున ఏంటంటే మనము ఇంట్లోకి ఒక చిన్న పసుపు ప్యాకెట్ కొని తెచ్చుకుంటే మంచిదండి. పసుపు మంగళకరమైనది, శుభకరమైనది కాబట్టి ఈ రోజున ఏంటంటే కనుక ఒక చిన్న పసుపు ప్యాకెట్ కొని ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం అనేది అడ్డం తిరిగి మన జీవితమే మారిపోతుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఇలా ఈ విధంగా చేసుకోండి. ఇక ఆ తర్వాత మనం ఏంటంటే గుమ్మం దగ్గరండి, మన ఇంటికి మంచి రావాలన్నా చెడు రావాలన్నా మన గుమ్మం నుంచే వస్తుంది కదా. కాబట్టి మన గుమ్మం నుంచి చెడు రాకుండా ఉండాలన్నా, మనకు మంచి మాత్రమే మన ఇంట్లోకి ఆకర్షించాలన్నా, మంచి ఫలితాలను మనం చూడాలన్నా, మన జీవితంలో మనం ఏంటంటే కనుక కొత్త అంటే ఇలా విషయాలు మనం తెలుసుకోవాలన్నా సరేనండి. అలానే కాకుండా మన ఇంటి పరంగా కూడా మనం ముందుకు వెళ్ళాలన్నా, లైఫ్లో ఎదగాలన్నా, మన ఇంట్లో ఇబ్బందులు లేకుండా ఉండాలన్నా సరేనండి, ఈ పరిహారం అనేది మీకు చక్కగా పనిచేస్తుందన్నమాట. అందుకే ఇంటి సింహద్వారం ఎప్పుడు కూడా సరిగ్గా ఉండాలి. అలా ఉంటేనే మన ఇల్లు బాగుంటుంది. మన ఇల్లు ఎప్పుడు కూడా కలగలలాడుతూ ఉంటుంది. మన ఇంటి సింహద్వారమే సరిగ్గా లేదనుకోండి, మన ఇంట్లో ఎన్నో సమస్యలు వస్తాయి. అంటే మంచి కూడా మన గుమ్మం నుంచే వస్తుంది, చెడు కూడా మన గుమ్మం నుంచే వస్తుంది. కాబట్టి గుమ్మం దగ్గర ఇది కాలిస్తే చాలండి, చెడు అనేది పోతుంది, మంచి మాత్రమే మనకు ఆకర్షిస్తుంది అనమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక గుమ్మం దగ్గర శుక్రవారం పూట సంధ్యా సమయం. ఎందుకు ఆ సమయం అంటే ఆ సమయంలోనే కదా ఆ తల్లి భూమి మీద సంచరిస్తూ ఉంటుంది, భక్తులకు దర్శనం ఇస్తూ ఉంటుంది. ఏ ఇల్లు అయితే బాగుంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని పురాణాలలో చెప్పబడుతుంది. కాబట్టి మరి మీ ఇంట్లో కూడా ప్రవేశించాలన్నా, మీ జీవితాన్ని మార్చాలన్నా, మీకేంటంటే కనుక చక్కగా ధనాన్ని తెచ్చిపెట్టాలన్నా, మీ ఇంట్లో ఉండే అనారోగ్య సమస్యలన్నింటినీ కూడా తొలగించాలన్నా సరేనండి, ఈ పరిహారం అనేది మీకు పనిచేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి. గుమ్మం దగ్గర ఇది కాల్చడం వల్ల మన జీవితంలో ఉండే కష్టాలు నష్టాలు పోతాయి. ఇంటి పరంగా కూడా మనం పట్టిందల్లా బంగారం లాగా మారి
మన జీవితంలో ఉండే కొన్ని రకాల దరిద్రాలు పోయి మన ఇంటికి పట్టిన అష్ట దరిద్రాలు తొలగిపోతాయి అనమాట. అంత చక్కగా ఫలితం అనేది ఉంటుంది కాబట్టి గుమ్మం దగ్గర చేసుకోండి. గుమ్మము కీలక పాత్ర పోషిస్తుందండి మన ఇంటికి. ఎందుకంటే గుమ్మం ఏంటంటే కనుక చాలా భరిస్తుందండి. అలానే కాకుండా ఇల్లు కూడా కొన్ని భరిస్తుంది, కొన్ని భరించదు. భరించినప్పుడు ఏంటంటే కనుక సుఖాలను ఇస్తే, భరించినప్పుడు బాధలను ఇస్తూ ఉంటుంది. అందుకే ఇంట్లో ఉన్నట్టుండి అనారోగ్య సమస్యలు రావటం, ఆరోగ్యం సరిగ్గా ఉండకపోవటం, ఇంట్లో ఎప్పుడు గొడవలు జరగటం, మనశ్శాంతి అనేది కరువైపోవటం, ఇదంతా కూడా మనం చూస్తూ ఉంటాం కదా. అలా జరగకుండా ఉండాలంటే ఈ పరిహారం మీకు పనిచేస్తుందనమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే ఒక చిన్న మట్టి పాత్రను తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత అందులో ఇక్కడ చూయించే వస్తువులన్నీ కూడా వేయండి. ఇవన్నీ కూడా అందరి ఇళ్లలో ఉంటాయి కదండి. మనం బయట నుంచి డబ్బు పెట్టి కొనుక్కోవాల్సిన అవసరమే లేదనమాట. లవంగాలు ఉంటాయి, యాలకులు ఉంటాయి, ఆవాలు ఉంటాయి, ఉప్పు ఉంటుంది, మిరియాలు ఉంటాయి కదా. అన్నీ కూడా ఏం చేయండి అంటే కనుక రెండు తీసుకోండి. మిరియాలు 2, లవంగాలు 2, యాలకులు 2, అంటే చిటికెడన్ని ఆవాలు, చిటికెడంతా రాళ్ళ ఉప్పు, అందులో ఒక 5-6 కర్పూర బిళ్ళలు వేసేసి చక్కగా ఏంటంటే కనుక ఇదంతా కూడా ఇల్లంతా కూడా తిరగండి. ముందుగా ఇందులో ఇవన్నీ కూడా వేస్తారు కదా. వేసిన తర్వాత మీరు చేతిలో పట్టుకొని మీ ఇంట్లో అండి, ఇప్పుడు మీకు ఎన్ని గదులు ఉంటే అన్ని గదుల్లో తిరిగి ఇంటి బయటికి వచ్చి మీరు కుడివైపున పెట్టి కాల్చండి. కాలేటప్పుడు పొగ వస్తుంది కదా, అది ఇంట్లోకి వెళ్ళేలాగా చెయ్యండి. ఇంటి బయట పెట్టి కొంతమందికి కాల్చేంత వీలు ఉండదు కదా, అలాంటి వాళ్ళు ఇంట్లో గుమ్మం దగ్గర పెట్టి కాల్చొచ్చండి. కాలేటప్పుడు ఏంటంటే చెడు ఉంటే బయటికి వెళ్ళిపోవాలన్నట్టుగా మీరు ధూపం వేయండి. ఆ ధూపం మళ్ళీ మన బయటికి వస్తుంది కదా, అలా ఆ ధూపంతో సహా మీ ఇంట్లో ఉండే చెడంతా కూడా బయటికి వచ్చేస్తుంది. నెగిటివిటీ అండి కంటికి కనిపించదనమాట. కారాత్మక శక్తులు ఇంట్లో ఉంటాయి, కాకపోతే అవి ఏంటంటే కనుక మనల్ని ఇబ్బంది పెడతాయి, బాధ పెడతాయి, బయటికి కనిపించవు. చాలా వరకు కూడా నష్టాలను మనకు ఏంటంటే ఇస్తూ ఉంటాయి, కష్టపడేలాగా చేస్తాయి, అనారోగ్య సమస్యల్ని కూడా క్రియేట్ చేస్తూ ఉంటాయి అనమాట. అందుకే గుమ్మం దగ్గర ఇది కాలిస్తే చాలండి, అన్ని పోతాయి అనమాట. ఇవి కాలుతాయండి అంటే కనుక ఖచ్చితంగా కాలుతాయి. మనం మనస్ఫూర్తిగా కాల్చామనుకోండి తప్పకుండా కాలిపోయి మన ఇంటి పరంగా మనకు మంచి జరుగుతుందన్నమాట. మంచి ఫలితాలు కూడా వస్తాయని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి రేపు శుక్రవారం మంచి తిదివార నక్షత్రం ఉంది కాబట్టి ప్రయత్నించుకోండి. ఇక ఇది గుమ్మం దగ్గర కాలిస్తే చాలు మిస్సుడి తిరుగుతుంది. అలానే కాకుండా మీరు వ్యాపారం చేసే స్థలాల్లో కూడా దీన్ని కాల్చొచ్చండి. ఇది సుగంధ ద్రవ్యాల్లో అన్నిటికంటే కూడా యాలకులు, లవంగాలు, మిరియాలను చాలా అంటే శక్తివంతంగా, పవర్ఫుల్గా భావిస్తారండి. అందుకే వీటిని కాల్చడం వల్ల మంచి జరుగుతుంది, కానీ చెడైతే జరగదు. చెడు సమస్యల నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది. చెడు మొత్తం పోయి మంచిని మాత్రమే మన వెంట అంటే మనం పెట్టుకునే అవకాశం ఉంటుందన్నమాట. చెడు పోతుందనుకోండి, మన ఇంట్లోకి ఏంటంటే కనుక దేవతలు, దేవుళ్ళు సంచరిస్తూ ఉంటారు, మన ఇంటికి వస్తారు. అలానే కాకుండా ముఖ్యంగా లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది, ఐశ్వర్యం ఇస్తుంది, అనుగ్రహాన్ని ఇస్తుంది, మన జీవితాన్ని మార్చేస్తుంది. కాబట్టి మర్చిపోకుండా తిదివార నక్షత్రాన్ని బట్టి రేపు కాల్చండి. 6 నుండి 7 గంటల మధ్య ప్రాంతంలో కాల్చండి. ఒకవేళ ఆ సమయాలలో మీకు వీలు పడకపోతే ఆ తర్వాత కూడా మనం కాల్చొచ్చు, 7 తర్వాత ఏం కాదు. కావున మనం ఏంటంటే రేపు తిదివార నక్షత్రాన్ని బట్టి రేపు ఆ సమయం బాగుంది కాబట్టి ఆ సమయంలో కాల్చుకుంటే తొందరగా ఫలితాలు వస్తాయని శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. అందుకే ఈ విధంగా ఆచరించుకోండి. ఆ తర్వాత ఇప్పుడు చెప్పి ఇంకొక పరిహారం చేయండి. అయితే రేపు శుక్రవారం కదా, చాలా మంది కూడా అండి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి జీవితం మారాలని కోరుకుంటారు. అలాంటి వాళ్ళు 21 యాలకులను తీసుకోండి. 21 యాలకులను తీసుకొని ఒక పసుపు రంగు దారం తీసుకోండి. తీసుకొని దాన్ని ఏంటంటే కనుక చక్కగా 21 యాలకులతో మాలను తయారు చేయండి. అంటే యాలకుల మాల అమ్మవారికి ఇష్టం కదండి, చాలా ఇష్టపడుతూ ఉంటుంది. ఆ తల్లికి ఏంటంటే కనుక యాలకుల మాల అంటే చాలా ప్రీతి అనమాట. యాలకుల్లో లక్ష్మీదేవి కొలువు తీరుతుందని పురాణాలలో చెప్పబడుతుంది. ఆ తల్లి సుగంధ ద్రవ్యాల్లో అన్నిటికంటే కూడా యాలకులని ఎక్కువగా ఇష్టపడుతూ ఉందన్నమాట. అందుకే యాలకులు తీసుకోండి. యాలకులు ధనాన్ని ఆకర్షిస్తాయి. 4 వైపుల నుంచి డబ్బును తెచ్చిపెట్టడానికి కేవలం యాలకులే పనిచేస్తాయి అనమాట. అందుకే యాలకులకు అతీత శక్తి ఉంటుంది. కాబట్టి యాలకులు తీసుకొని మీరు ఏం చేయండి అంటే కనుక ఇలా మీరు ఒక మాలను తయారు చేసుకొని అమ్మవారికి సమర్పించండి. రేపు తిదివార నక్షత్రాన్ని బట్టి అమ్మవారికి ఏంటంటే యాలకుల మాలను సమర్పించేసి అమ్మవారి అంటే పటంకి సమర్పించిన తర్వాత అలాగే ఒక రోజంతా కూడా ఉంచి అనంతరం దాన్ని తీసేసి మీరు బీరువాలో దాచుకోవచ్చు, వ్యాపారం చేసే స్థలాల్లో దాచుకోవచ్చు. అలానే కాకుండా మీరు చక్కగా మీ ఇంట్లో ఏంటంటే కనుక పూజ గదిలోనైనా సరే పెట్టుకోవచ్చండి. అలా పెట్టడం వల్ల ధనం రావటమే కానీ పోవటం అనేది జరగదు. డబ్బు లేక నరకం చూస్తూ ఉంటాం, ధనం రానే రాదు. ఎంత కష్టపడ్డా కానీ రూపాయి అనేది మిగలదు కదా. ఆ రూపాయిని మిగుల్చుకోవటానికి, ధనాన్ని పెంచుకోవటానికి, ధన ద్వారాలను తెరిపించుకొని మీ జీవితాన్ని మార్చుకోవటానికి ఈ పరిహారం అనేది పనిచేస్తుందన్నమాట. అందుకే తప్పకుండా ఏంటంటే కనుక ఈ విధంగా ఆచరించండి. ఇక అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక యాలకులు చాలా పవర్ని కలిగి ఉంటాయండి. యాలకుల వల్ల మనకు మంచి జరుగుతుంది. దీపంలో వేసి వెలిగించిన యాలకుల మాలను అమ్మవారికి సమర్పించిన ధనాన్ని ప్రసాదిస్తుందని మనకు పరిహార శాస్త్రంలో క్లుప్తంగా చెప్పబడుతుందన్నమాట. ఈ పరిహారం అయితే రేపు చేసుకోండి, మంచి జరుగుతుంది. ఇది చాలా మంది కూడా ఆచరిస్తారు. ఏకాదశి అలానే కాకుండా మనకు శుక్రవారం ఉంది కాబట్టి ఈ విధంగా చేయటం వల్ల డబ్బు సమస్య ఏదైతే ఉంటుందో అది తొలగిపోవటం అనేది జరుగుతుంది. అంతెందుకండి, ఒకవేళ ఇది చేయటం కుదరకపోతే 2 యాలకులు తీసుకొని మీరు చక్కగా లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకొని పూజించుకొని ఆ తర్వాత 2 యాలకులు మీ పర్సులో పెట్టుకోండి. అలా కూడా మీకు ఏంటంటే 4 వైపుల నుంచి ధనం అనేది ఆకర్షిస్తుంది అనమాట. ధన సమస్య ఏదైతే ఉంటుందో అది కూడా పోవటానికైతే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా మీరు ప్రయత్నించవచ్చు. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. 2 యాలకులు తీసుకున్నామా, అమ్మవారి పటం ముందు పెట్టామా, పూజించామా, ఆ తర్వాత వాటిని తీసి ధనం దాచే చోట దాచుకున్నామా అన్నట్టుగా మనము
పరిహారం అనేది చేసుకోవాలన్నమాట. ఆ విధంగా కూడా మనకు చక్కగా పనిచేస్తుందండి. కాబట్టి దీన్ని కూడా ఆచరించుకోండి. యాలకులు చాలా అద్భుత శక్తులను కలిగి ఉంటాయి. అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మన లైఫ్‌లో ఉండే కొన్ని రకాల ధన సమస్యల్ని మన నుంచి దూరం చేస్తాయన్నమాట. అందుకే యాలకులకు చాలా పవర్ ఉంటుందండి. యాలకులు ఏంటంటే చాలా మంచి వాసనను కూడా కలిగి ఉంటాయి. మన ఇళ్లల్లో ఉంటూనే ఉంటాయి. మనం పెద్దగా డబ్బుని పెట్టి కూడా కొనుక్కొచ్చుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు ఇలా యాలకులను తెచ్చేసుకొని ఈ పరిహారం అనేది ఆచరించుకోండి. ఇక ఆ తర్వాత రేపు శుక్రవారం కదా! అయితే కొంతమందికి ఏంటంటే ఎంత చేసుకున్నా కానీ కలిసి రాదండి. వాళ్ళ జీవితంలో ఎప్పుడు నష్టాలు కష్టాలు అనేవి వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. చాలా భరిస్తూ ఉంటారనమాట. ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకు ఇలా జరుగుతుందో కూడా కొన్నిసార్లు తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా! అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక రెండు యాలకులు తీసుకోండి. పడుకునేటప్పుడు ఈ పరిహారం చేయండి. అలా 2 యాలకులు తీసుకొని ఏంటంటే రాత్రి మీరు పడుకుంటారు కదా! అప్పుడు పడుకునేటప్పుడు ఇలా చెప్పుకోండి. అంటే మా కష్టాలు కావచ్చు, బాధలు కావచ్చు, మా నుంచి దూరం అయిపోవాలి, మాకు మంచి ఫలితాలు రావాలి, మా జీవితం మారాలి, మా జీవితంలో ఉండే నష్టాలు కష్టాలు బాధలన్నీ కూడా తొలగిపోయి మాకు అదృష్టం ఐశ్వర్యం కలిసి రావాలని సంకల్పం చెప్పుకోండి. అలా చెప్పుకున్న తర్వాత యాలకులు ఉంటాయి కదా, మీ దగ్గర పెట్టుకొని పడుకోండి. మీరు దిండి కిందనైనా సరే పెట్టుకోండి, మీ జేబులలో పెట్టుకోండి, ఎక్కడైనా సరే పెట్టండి, కానీ మీ దగ్గర మాత్రం పెట్టుకోండి. అలా పెట్టి పడుకున్న తర్వాత ఉదయం లేస్తారు కదండి, లేచిన తర్వాత ఏం చేయాలంటే కనుక యాలకులను 3 సార్లు తల చుట్టూతో తిప్పి వాటిని పడేయండి. ఇలా పడేస్తే మీ నష్టాలు కష్టాలు బాధలు సమస్యలు ఉంటాయి కదా, చిన్న చిన్నవి ఇబ్బందులు, అవన్నీ కూడా పోతాయండి. వాటన్నిటి నుంచి కూడా మీరు బయటపడతారనమాట. వాటన్నిటి నుంచి కూడా మీరు బయటికి రావడానికి ఈ పరిహారం అనేది మీకు పనిచేస్తుంది. ఇది కూడా చాలా చాలా శక్తివంతమైన పరిహారం అని మనకు పరిహార శాస్త్రంలో చెప్పడం జరుగుతుందన్నమాట. అందుకే దీన్ని కూడా మీరు పాటించండి. దీన్ని కూడా మీరు ఏంటంటే కనుక ఆచరించండి. ఇక అలానే కాకుండా రేపు ఏంటంటేనండి ఇలా యాలకులతో ఇంకొక పరిహారం చేయండి. యాలకులు అతీత శక్తిని కలిగి ఉంటాయి కాబట్టి యాలకులను ఏం చేయండి అంటే కనుక 2 తీసుకోండి. 2 తీసుకొని లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి. పెట్టిన తర్వాత వాటికి అంటే చేతిలో పట్టుకోండి, కుడి చేతిలో. ఇది స్త్రీలు చేయండి, మంచిది. స్త్రీలు చేస్తే ఏమవుతుందంటే కనుక భర్త సంపాదన పెరుగుతుంది, భర్తకు అపార ధన ప్రాప్తి అనేది కలుగుతుంది, అఖండ ఐశ్వర్యం కూడా ప్రాప్తిస్తుందని చెప్పొచ్చండి. అందుకే మీ భర్త సంపాదన పెరగాలన్నా, మీకు మంచి జరగాలన్నా, మంచి ఫలితాలు వచ్చి మీ లైఫ్ అనేది చేంజ్ అవ్వాలంటే 2 యాలకులు తీసుకొని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజించుకొని ఆ తర్వాత వాటిని తీసుకెళ్ళి మీరు ఎక్కడైతే పసుపు డబ్బా ఉంటుందో అక్కడ ఆ డబ్బాలో వేసేయండి. అంటే పసుపు ఇక్కడ మంగళకరమైనది, శుభకరమైనది. యాలకులు కూడా అతీత శక్తివంతమైనవి, చాలా పవర్ని కలిగి ఉంటాయి. కాబట్టి ఇలా పసుపు డబ్బాలో యాలకులు పెడితే మంచిదండి, మంచి ఫలితాలు అయితే ఉంటాయన్నమాట. అందుకే పసుపు డబ్బాలో యాలకులు ఖచ్చితంగా పెట్టుకోండి. పెట్టేసుకొని ఏంటంటే కనుక రిజల్ట్ని పొందండి. భర్త సంపాదన పెరగాలనుకునే స్త్రీ ఏంటంటే కనుక పసుపు డబ్బాలో యాలకులు పెట్టడం వల్ల ఏ విధంగానైనా సరే ఏదో ఒక రూపంలో ఆ తల్లి ఏంటంటే కనుక భర్త సంపాదన పెంచుతుందని మనకు పరిహార శాస్త్రంలో చెప్పడం జరుగుతుందన్నమాట. మీ భర్త సంపాదన పెరగాలన్నా, మీకు మంచి జరగాలన్నా సరేనండి, ఈ విధంగా చేస్తే చాలండి. మీకు అర్థమైపోతుంది, తెలిసిపోతుంది. కాబట్టి తప్పకుండా ఏంటంటే రేపు శుక్రవారం ఏకాదశి ఉంది కాబట్టి ప్రయత్నించుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే రేపు ఏకాదశి శుక్రవారం ఉంది కాబట్టి ఇంట్లో ఏంటంటే కనుక ఈ కూరని వండండి. ఈ కూర వండితే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది, మీకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తుందన్నమాట. మీ జీవితంలో ఉండే అనేక రకాల కష్టాలను బాధలను తీసేస్తుంది. చాలా శక్తివంతమైన కూర అండి. ఈ కూరల్లో మీ ఏ కూర వండుకున్నా సరేనండి, మీ ఇంట్లోకి ఏదో ఒక రూపంలో ధనంతో అనమాట, అది కూడా ఏంటంటే కనుక ధనంతో వస్తుందండి. ఆ తల్లి మీకు అనుగ్రహం ఇస్తుంది. అలానే వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం అనేది కలగటానికి అవకాశం ఉంటుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట. అందుకే రేపు ఏంటంటే ఈ కూరలు మీ ఇంట్లో వండుకోండి. ఈ కూరలకు అంతటి శక్తి ఉంటుందన్నమాట. ఈ కూరల వల్ల ఏంటంటే కనుక అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆరోగ్య ప్రాప్తి కూడా కలుగుతుంది. ఈ కూరలు మన జీవితాన్ని మార్చేస్తాయి, మనకు లక్ష్మీ కటాక్షాన్ని కూడా అందిస్తాయని చెప్పొచ్చండి. ముందుగా వచ్చేసి రేపు వండుకోవలసిన కూరల్లో బెండకాయ కూర అండి. బెండకాయ కూరని ఎవరైతే ఇంట్లో వండుతారో అలాంటి వాళ్ళ ఇంట్లో ఏంటంటే కనుక కష్టాలు అనేవి ఎలాగైతే జిగురుగా ఉంటుందో బెండకాయ, ఆ జిగురు అనేది ఏంటంటే కనుక ఆ జిగురుతనంతోనే మన కష్టాలు అనేవి తొలగుతాయి అనమాట. అందుకే మీ ఇంట్లో రేపు బెండకాయ కూరని ఖచ్చితంగా వండుకోండి. ఏదో ఒక రూపంలో బెండకాయ కూరని మాత్రం తినండి. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక సొరకాయ అంటాం కదండి, మనం ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే కనుక ఇలా అంటే సొరకాయ అంటాం కదా, ఆనపకాయ అంటాము, సొరకాయ అంటాం కదా. అయితే సొరకాయని ఏంటంటే కనుక ఇంట్లో వండండి. పప్పు రూపంలో కానీ లేదంటే కనుక సొరకాయ కూర కానీ సొరకాయ చట్నీ కానీ ఏదైనా సరే చేసేసుకుని చక్కగా తినండి. సొరకాయ కూడా ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే మన జీవితంలో ఉండే దుఃఖాన్ని తీసేస్తుంది అనమాట, దరిద్రాన్ని తీసేస్తుందని చెప్పొచ్చు. సొరకాయ తింటే కూడా మంచిది. గుమ్మడికాయ తింటే కూడా చాలా మంచిదండి. రేపు సొరకాయ, గుమ్మడికాయ, బెండకాయ, అలానే కాకుండా ఏంటంటే కనుక మునగాకు ఉంటుంది కదా, మునగాకుని తినటం వల్ల కూడా ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అనారోగ్యం తొలగిపోతుంది, ఆరోగ్యంగా ఉండగలుగుతారు, ఐశ్వర్య ప్రాప్తి కూడా కలుగుతుంది. అలానే కాకుండా మన జీవితం మారుతుంది. దానికి తోడు ఉలువలండి. ఉలువలు ఏంటంటే కనుక మనకు అమేజింగ్గా పనిచేస్తాయి. అంటే చాలా వరకు కూడా అండి అనేక రకాల సమస్యలను తీసేయటానికి, అనారోగ్య సమస్యలను తీసేయటానికి ఉలువలు మనకు పనిచేస్తాయి. కాబట్టి రేపు తిదివార నక్షత్రం ఉంది కదా, అయితే ఉలువల కూర కానీ, ఉలువల చారు కానీ, ఉలువలతో చేసిన పప్పు కానీ ఏదైనా సరే ఏదో ఒక రూపంలో తీసుకోండి. ఈ కూరలలో మీరు ఏది తిన్నా కానీ మీ జీవితం అనేది మారిపోయి మీరు కుబేరులాగా మారుతారు, మీ కష్ట ఐశ్వర్యాలు సిద్ధించి
నుంచి లక్ష్మీ కటాక్షం అనేది అందుతుందని చెప్పుకోదగ్గ విషయం.